హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 'దసరా' విలన్ హీరోగా నటించిన 'వివేకానందన్ వైరల్' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ మలయాళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఓవరాల్‌గా ఈ మూవీ చూసినాక నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మూవీ చూసినాక ఓవరాల్‌గా మూవీ ఎండ్ అయ్యే టైంకి ఎందుకురా బాబు ఈ మూవీ చూసాను అనవసరంగా అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఈ మూవీలో ఒక మెసేజ్ అయితే ఉన్నది. కానీ ఆ మెసేజ్‌ని సెకండ్ హాఫ్‌లో ఒక 20, 30 మినిట్స్ మాత్రమే చూపించి, ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఎటువంటి ఆటగాడు, ఆయన తన ప్రతాపాన్ని ఆడవాళ్ళ మీద ఏకాంత సమయంలో ఏవేవో లేహాలను తీసుకుంటూ ఏ విధంగా చూపిస్తూ ఉంటాడు. దానివల్ల తన భార్య మరియు తన ప్రేయసి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో హీరో సైకో క్యారెక్టరైజేషన్‌ని చూపించే ప్రయత్నం అయితే చేశారు. కానీ అసలు ఎందుకు ఈ విధంగా చూపిస్తున్నారు? ఒక బేసిక్ మోటో అనేది లేకపోవడం వల్ల మనం చూస్తునేటప్పుడు మనకి చాలా బోరింగ్ అయితే కలుగుతుంది. అంతేకాదు హీరో క్యారెక్టరైజేషన్‌ని మనకు చూపించే ప్రయత్నం కూడా అంత ఎఫెక్టివ్‌గా చూపించలేదు అనే ఫీలింగ్ అయితే కలిగింది. భార్య మరియు ప్రేయసి ఇద్దరూ తీసుకున్న ఒక డేరింగ్ స్టెప్‌ని ఏ విధంగా కంక్లూడ్ చేస్తారు అనేది మనం కొంత ఇంట్రెస్ట్ కలిగించినప్పటికీ, ఆ క్లైమాక్స్‌కొచ్చేటప్పటికి ఏదో క్లాస్ పీకేటట్లుగా ఒక 2, 3 మినిట్స్‌లో మొత్తం క్లోజ్ చేసి ఎండింగ్ అయితే చేసేశారు. దానివల్ల మనం చాలా డిసప్పాయింట్ అవుతాం. ఓవరాల్‌గా ఈ మూవీ అయితే మాత్రం వన్ టైమ్ వాచబుల్ కాదు. అసలు వాచబులే కాదు. కానీ ఈ మూవీలో ఉండే ఒక మెసేజ్ కోసం అయితే చూస్తారు అనుకుంటే చూడొచ్చు. 'నా బాడీ నా హక్కు' అనే ఒక చిన్న మెసేజ్‌తో ఈ మూవీ తీయటం అయితే జరిగింది. కానీ దాని ఎగ్జిక్యూషన్ అయితే మాత్రం కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యారు. చూస్తూనే మనకు ఎంతో సహనాన్ని పరీక్షించే మూవీగా మనం చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే మరియు ఎడిటింగ్ ఎక్కడా కూడాను పొంతన లేకుండా స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ మనల్ని విసుగు కలిగిస్తాయే తప్ప ఎక్కడా కూడాను మనల్ని ఈ మూవీ చూసే ఇంట్రెస్ట్‌నయితే క్రియేట్ చేయలేకపోయాయి. ఓవరాల్‌గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2/5 ఫ్రెండ్స్. మీరు ఇప్పటివరకు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.